హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీరామ్ దానేటి. ఈరోజు మనం వీడియోలో చూసుకున్నట్టయితే 2024 జనవరిలో మనకైతే రాబోతున్న మొబైల్స్ గురించి ఈ వీడియోలో అయితే చూద్దాం అనమాట. 2024 జనవరిలో మనం చూసుకున్నట్టయితే పెద్ద పెద్ద బ్రాండ్స్ నుంచి చాలా మంచి మొబైల్స్, అలాగే ఫ్లాగ్షిప్ మొబైల్స్ కూడా మనకైతే లాంచ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. మనం డిసెంబర్లో చూసుకున్నట్టయితే నార్మల్ 10K బడ్జెట్లో ఉన్న మొబైల్స్ అయితే చాలా వరకు అయితే లాంచ్ అయినాయి కదా. రెడ్మీ నుంచి కానీ రియల్మీ నుంచి కానీ చూసుకున్నట్టయితే 10,000 ప్రైస్ రేంజ్లో ఉన్న మొబైల్స్ అయితే లాంచ్ అయినాయి. ఇప్పుడు మనం జనవరిలో చూసుకున్నట్టయితే మినిమం 20K నుంచి మాక్సిమం 80K ప్రైస్ రేంజ్ ఆర్ 1,50,000 రూపు ఉన్న ప్రైస్ రేంజెస్ లో ఉన్న మొబైల్స్ అయితే లాంచ్ అవుతున్నాయి అనమాట. పెద్ద పెద్ద ఫోన్స్ అయితే లాంచ్ అవుతున్నాయి. అలాగే కొన్ని మొబైల్స్ లో ది బెస్ట్ సిరీసెస్ కూడా లాంచ్ అవుతున్నాయి. వాటి గురించి ఈ వీడియోలో అయితే చెప్తున్నాను అనమాట. మరి ఇంకేం కావాల్సిన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మొబైల్ వచ్చినప్పటికైతే రెడ్మీ నుంచి రెడ్మీ నోట్ 13 సిరీస్ అనమాట. ఇది లాస్ట్ 2 months నుంచి ప్రతి ఒక్కరు వస్తుందని అనుకున్నారు. నేను కూడా చెప్పాను లాస్ట్ డిసెంబర్ లో కూడా వస్తుందని చెప్పేసి. కాకపోతే మనకు అదైతే సమ్ ప్రాబ్లమ్స్ వల్ల, ఇష్యూస్ వల్ల వాళ్ళైతే పోస్ట్ పోన్ చేసుకుంటా వచ్చి మనకి ఇప్పుడు జనవరిలో అయితే ఫిక్స్ అయితే చేశారనమాట. ఆల్రెడీ అమెజాన్ లో మనకైతే టీజింగ్ అయితే అవుతుంది. జనవరి 4వ తారీఖు మనకి రెడ్మీ నుంచి రెడ్మీ నోట్ 13, 13 ప్రో అండ్ 13 ప్రో ప్లస్ అయితే లాంచ్ చేస్తున్నారు. అదిట్లో మనం చూసుకున్నట్టయితే ఆల్రెడీ స్పెసిఫికేషన్స్ చాలా మందికి అయితే తెలిసిందే. కాకపోతే మళ్ళీ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. రెడ్మీ నోట్ 13 లో మనం చూసుకున్నట్టయితే డైమెన్సిటీ 6080 ప్రాసెసర్ అయితే దొరుకుతుంది అనమాట. అలాగే 100 మెగాపిక్సెల్ కెమెరాతో 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, అలాగే AMOLED డిస్ప్లే అండ్ 5G సపోర్ట్ అయితే మనకైతే ఈ మొబైల్ అయితే లభిస్తుంది. ఈ మొబైల్ అందరూ ఏంటంటే 15K ప్రైస్ రేంజ్ లో ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నారు అనమాట. కాకపోతే మనం అదే రెడ్మీ నుంచి లాస్ట్ మంత్ డిసెంబర్ లో చూసుకున్నట్టయితే డిసెంబర్ లో మనకి 10K ప్రైస్ రేంజ్ లో రెడ్మీ నుంచే 6000 డైమెన్సిటీ 6100 ప్లస్ ప్రాసెసర్ ని అయితే 10K లో అయితే రిలీజ్ చేశారు. మరి 6080 ప్రాసెసర్ ని 15,000 లో తీసుకొచ్చి ఏం చేస్తారో మరి అయితే తెలియదు. మిగతా డిపార్ట్మెంట్స్ లో గనక బాగుంటే గనక ఇంకా రెడ్మీ నోట్ 13 సిరీస్ అయితే కొద్దిగా బాగానే ఉంటుందని అయితే మనం అయితే చెప్పుకోవచ్చు అనమాట. అలాగే ఇలా AMOLED డిస్ప్లే కూడా పెడుతున్నారు కాబట్టి మినిమం 14K ప్రైస్ రేంజ్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. రెడ్మీ నోట్ 13 ప్రో లో మనం చూసుకున్నట్టయితే అందరికీ తెలిసిందే స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ తో మనకైతే ఈ మొబైల్ అయితే లభిస్తుంది. అలాగే ఇది 108 మెగాపిక్సెల్ ఆర్ 200 మెగాపిక్సెల్ అయితే లభించే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. AMOLED డిస్ప్లే యాజ్ యూజువల్ అయితే ఉందన్నమాట. 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అని చెప్పేసి అంటున్నారు. మరి చూడాలి, అది కూడా ఇంకా క్లారిటీ అయితే లేదు. దీనిలో మనం చూసుకున్నట్టయితే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొడక్షన్ తో మనకైతే 2 మొబైల్స్ అయితే దొరుకుతున్నాయి. దీని ప్రైస్ రేంజ్ మనం చూసుకున్నట్టయితే 25K లోపు అయితే ఈ మొబైల్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. 7S Gen 2 అనేది 7 Gen 2 తో ఈక్వల్ కాదు. మళ్ళీ చెప్తున్నాను, 7 Gen 2 7S Gen 2 రెండు వేరు. 7S Gen 2 7 Gen 2 కన్నా కొద్దిగా లోయర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటది అనమాట. దీని అఫోర్డబుల్ ప్రైసింగ్ 22K ఆర్ 23K అయితే పెట్టడం ఎక్కువ. కాబట్టి 23K ప్రైస్ రేంజ్ లో వస్తే కనుక ఈ మొబైల్ అయితే చాలా బాగుంటది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే రెడ్మీ నుంచి రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్. ఇందులో మనం చూసుకున్నట్టయితే IP68 వాటర్ రెసిస్టెంట్ అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది. అలాగే 1.5K రెజల్యూషన్ తో మనకైతే డిస్ప్లే అయితే దొరుకుతుంది. AMOLED డిస్ప్లే, అలాగే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్, కర్వ్ డిస్ప్లే అయితే దొరుకుతుంది అనమాట. ప్రాసెసర్ చూసుకున్నట్టయితే డైమెన్సిటీ 7200 అల్ట్రా అయితే మనకైతే ఈ మొబైల్ అయితే దొరుకుతుందని అయితే మనం అయితే చెప్పుకోవచ్చు అనమాట. అలాగే దీని డిజైన్ కూడా చూసినట్టయితే 4 కలర్స్ తో మనకి బ్యాక్ సైడ్ ఒక క్లాసీ కలర్స్ తో మనకైతే ఇదైతే దొరికే అవకాశం అయితే ఉంది. విత్ లెదర్ ఫినిష్ అయితే మనకి ఈ మొబైల్ అయితే దొరుకుతుంది. ఇదైతే ప్రైస్ రేంజ్ మనం చూసుకున్నట్టయితే అరౌండ్ 30K అయితే ఉంటది అనమాట. 30K గనక దాటి పెడితే కనుక మళ్ళీ రెడ్మీ నోట్ సిరీస్ లో ఒక ఫ్లాప్ సిరీస్ అయితే నోట్ 13 సిరీస్ కింద అయితే వెళ్తుంది అనమాట. 30,000 లోపు మనకి 13 ప్రో ప్లస్, అలాగే 25K లోపు అయితే నోట్ 13 ప్రో అండ్ 15K ప్రైస్ సెగ్మెంట్ లో నోట్ 13 తీసుకొస్తే గనక ఇది ఒక హిట్ సిరీస్ అయ్యే అవకాశం అయితే ఉంటది అనమాట. అలాగే నెక్స్ట్ మొబైల్స్ మనం చూసుకున్నట్టయితే వివో నుంచి ఉందన్నమాట. వివో నుంచి సేమ్ అదే రోజు జనవరి 4వ తారీఖు మనకి ఇండియాలో వివో X100 సిరీస్ అయితే మనకైతే లాంచ్ అవుతుంది. వివో X100 అండ్ X100 ప్రో. దీనిలో మనం చూసుకున్నట్టయితే స్పెసిఫికేషన్స్ అయితే ఆల్రెడీ బయటకు వచ్చేసినాయి. ఈ రెండు మొబైల్స్ మనకైతే డైమెన్సిటీ 9300 ప్రాసెసర్ అయితే మనకైతే దొరుకుతుంది అనమాట. ఇది ప్రాసెసర్ చూసుకున్నట్టయితే గేమింగ్ లో కూడా ఈక్వల్ గా బాగానే ఉంటది అనమాట. చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వబోతుంది. అలాగే వివో X సిరీస్ X100 వచ్చినప్పటికి అయితే మనకి పర్ఫార్మెన్స్ పరంగా వీలైతే తీసుకురావట్లేదు. మెయిన్ థీమ్ ఏంటంటే కెమెరాలో మనకైతే వీలైతే చాలా ఇంప్లిమెంట్ చేశారని అయితే అనుకోవచ్చు. దీనిలో రెండు మొబైల్స్ మెయిన్ కెమెరా వచ్చినప్పటికైతే 50 మెగాపిక్సెల్ కెమెరా అయితే తీసుకొని వస్తున్నారు. అలాగే సెకండరీ కెమెరా వచ్చినప్పటికైతే 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అయితే తీసుకొని వస్తున్నారు. అలాగే నెక్స్ట్ కెమెరాలో మనం చూసుకున్నట్టయితే 64 మెగాపిక్సెల్ 3.5x పెరిస్కోప్ కెమెరా లెన్స్ తో మనకైతే ఈ మొబైల్ అయితే దొరకడం జరుగుతుంది. మరి పెరిస్కోప్ లెన్స్ అంటే మనకైతే జూమ్ చేసినా కానీ మంచి క్లారిటీతో మనకైతే మొబైల్లో పోర్ట్రేట్స్ అనేవి అయితే వస్తాయి అనమాట. పోర్ట్రేట్స్ అనే కాదు, నార్మల్ కెమెరాలో మనం చూసుకున్నట్టయితే మంచి షాట్స్ అయితే మనకైతే ఈ పెరిస్కోప్ ద్వారా అయితే పడుతుంది.
దీని ద్వారా మనకైతే కెమెరాలో ఇంప్లిమెంటేషన్ అయితే చాలా బాగుంటది. X100 సిరీస్ చాలా మంది ఏం చెప్తున్నారంటే మంచి సిరీస్ అయితే మారబోతుంది. కెమెరాలో ఒక ఎత్తయితే తీసుకొని వెళ్ళబోతుందని చెప్పేసి అంటున్నారనమాట. అలాగే ఇదైతే ఆండ్రాయిడ్ 14 వర్షన్‌తో అయితే వస్తుంది. ఆండ్రాయిడ్ 14 వర్షన్‌తో మనకైతే జనవరిలో ఒక మంచి మొబైల్ అయితే మనకైతే దొరికే అవకాశాలున్నాయి. దీని ప్రైస్ సెగ్మెంట్ మనం చూసుకున్నట్టయితే మాక్సిమం 70,000 ప్రైస్ సెగ్మెంట్ దాకే ఉండే అవకాశాలైతే ఉన్నాయి. అఫోర్డబుల్‌గా తీసుకొస్తే గనక 60,000 లోపు తీసుకొస్తే ఇది బెస్ట్ అని అయితే మనమైతే చెప్పుకోవచ్చు. అలాగే నెక్స్ట్ మొబైల్ మనం చూసుకున్నట్టయితే వన్ ప్లస్ నుంచి అన్నమాట. వన్ ప్లస్ నుంచి ఆల్రెడీ టీజింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది అమెజాన్‌లో. వన్ ప్లస్ 12 అండ్ 12R అయితే లాంచ్ అవుతున్నాయి. ఇది జనవరి 23వ తారీఖు అయితే అఫీషియల్‌గా మనకైతే వన్ ప్లస్ అయితే రిలీజ్ చేసింది. వన్ ప్లస్ 12లో మనం చూసుకున్నట్టయితే 8 Gen 3 ప్రాసెసర్‌తో మనకైతే తీసుకురాబోతున్నారు. ఈళ్ళు కెమెరాలో కూడా బాగా డెవలప్ చేశామని చెప్పేసి అయితే అన్నారనమాట. షాట్స్ కూడా కొద్దిగా వేరీ అయితే బాగున్నాయని చెప్పుకోవచ్చు. పాత వన్ ప్లస్ 11తో పోల్చుకుంటే. అలాగే వన్ ప్లస్ 12Rలో మనం చూసుకున్నట్టయితే 8 Gen 2 ప్రాసెసర్‌తో అయితే మనకి ఈ మొబైల్ అయితే దొరికే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఈ మొబైల్స్ వచ్చినప్పటికి అరౌండ్ 50,000 ప్రైస్ సెగ్మెంట్‌లో అయితే మనకైతే లాంచ్ అవకాశాలు ఉన్నాయి. 8 Gen 3 మనకి ఆల్రెడీ IQ12 50,000 ప్రైస్ రేంజ్‌లో తీసుకొచ్చింది కాబట్టి వన్ ప్లస్ 12 అనేది 50-60,000 ప్రైస్ సెగ్మెంట్‌లో తీసుకొస్తే ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అండ్ బెస్ట్ బడ్జెట్‌లో మనం తీసుకొచ్చినట్టయితే చెప్పుకోవచ్చు. వన్ ప్లస్ 12R వచ్చినప్పటికైతే 8 Gen 2 ప్రాసెసర్ కాబట్టి మాక్సిమం 35,000-45,000 ప్రైస్ రేంజ్ బడ్జెట్‌లో అయితే ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే నెక్స్ట్ మొబైల్ మనం చూసుకున్నట్టయితే సామ్సంగ్ నుంచి సామ్సంగ్ S24 సిరీస్ అయితే మనకైతే ఈ ఇయర్ అయితే జనవరిలో మనకైతే రాబోతుందన్నమాట. లాస్ట్ ఇయర్ మనం చూసుకున్నట్టయితే S23 కెమెరా డిపార్ట్మెంట్‌లో ది హైయెస్ట్ పీక్స్‌లో అయితే మనకైతే ఒక మార్క్‌ని అయితే సెట్ చేసుకుంది. అలాగే పర్ఫార్మెన్స్‌లో కూడా ఎక్కడ వెనకాల లేదు. మరి S24 ఇంకా డెవలప్ చేసామని చెప్పేసి అయితే అంటున్నారు. 120 హెర్ట్జ్ మనకి జూమ్ అయితే తీసుకొచ్చామని చెప్పేసి అయితే కొంతమంది అంటున్నారు. కాకపోతే కొంతమంది ఏంటంటే దీనిలో టెలిఫోటో లెన్స్ అండ్ చాలా బాగా వర్క్ అవుతుందని అయితే అంటున్నారు. మరి దీనిలో మనం చూసుకున్నట్టయితే సామ్సంగ్ S24 అల్ట్రాలో అయితే మనకి అల్ట్రా వేరియంట్‌లో 8 Gen 3 ప్రాసెసర్ అయితే కన్ఫర్మ్ అయితే ఉంటదన్నమాట. S23 అండ్ 23 ప్లస్‌లో ఎక్సినోస్ ప్రాసెసర్ ఉంటుందా, 8 Gen 3 ప్రాసెసర్ ఉంటుందా అని చెప్పేసి సామ్సంగ్ ఇంకా క్లారిటీ అయితే ఇవ్వలేదు. చాలా వరకు ఏంటంటే 8 Gen 3 ఉంటుంది అంటున్నారు. కొంతమంది ఏంటంటే ఎక్సినోస్ కూడా ఉంటదని చెప్పేసి అయితే అంటున్నారు. మరి చూడాలి ఏ ప్రాసెసర్‌తో తీసుకొస్తారనేది. కాకపోతే S24లో మనం చూసుకున్నట్టయితే ది బెస్ట్ ఏంటంటే ఇప్పుడు ఏఐ అయితే బాగా ఇన్వాల్వ్ అయితే చేస్తున్నామని అయితే అంటున్నారనమాట. S24 సిరీస్‌లో ఏఐని మనం చూసినట్టయితే ఈ ఒక మొబైల్‌లోనే మనకు ఒక నెక్స్ట్ వేవ్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ మనమైతే దానిలో అయితే ఫేస్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఆల్రెడీ మనం గూగుల్ పిక్సెల్‌లో అయితే చూసామనమాట. కెమెరా డిపార్ట్మెంట్‌లో ఫోటో సెక్షన్స్‌లో మనకి ఏఐని అయితే బాగా యూజ్ చేశారని చెప్పేసి చాలా వరకు అయితే అన్నారు. సేమ్ అలాగే మనకి S24లో ఇంకా కాల్‌లో గాని, కాల్స్ మాట్లాడేటప్పుడు గాని ఏఐని అయితే బాగా యూజ్ చేసామని చెప్పేసి అయితే అంటున్నారు. మరి S24 సిరీస్‌ని అయితే వచ్చేంత వరకు మనమైతే చూడాలన్నమాట. అలాగే నెక్స్ట్ మొబైల్ మనం చూసుకున్నట్టయితే చాలా వరకు గేమర్స్ వెయిట్ చేసే మొబైల్ అండ్ మొబైల్ సిరీస్ అదనమాట. అది లాస్ట్ ఇయర్ మనకైతే లాంచ్ అవ్వలేదు. దాని ముందు కూడా మాక్సిమం తీసుకురావడం అయితే ఆపేసింది. యాసెస్ రాగ్ ఫోన్ 8 అయితే మనకైతే ఈ ఇయర్ మనం 2024లో అయితే చూస్తున్నాం. అది కూడా యాసెస్ రాగ్ ఫోన్ 8 ఎప్పుడో కాదు జనవరి 9వ తారీఖు ఇండియాలో అయితే లాంచ్ అవుతుంది. జనవరి 9th మార్నింగ్ 4 AM ఆ టైంకి అయితే లాంచ్ అవుతుందన్నమాట. గ్లోబల్‌గా అయితే మనం టైమ్స్ చూసుకున్నట్టయితే జనవరి 8దో తారీఖు రాత్రి అనుకుంటా. అక్కడైతే మనకైతే మార్నింగ్ 4 అయితే అవుతది. ఆ టైంలో మనకి ఇండియాలో అయితే మనకి యాసెస్ నుంచి యాసెస్ రాగ్ ఫోన్ 8 అయితే మనమైతే చూడబోతున్నాం. దీనిలో మనకైతే 8 Gen 3 ప్రాసెసర్ అయితే తీసుకొనొచ్చారు. అలాగే లుక్ కూడా చూసుకున్నట్టయితే పాత యాసెస్ సిరీస్ లాగే కొద్దిగా లుక్ అయితే ఈక్వల్‌గా ఉంది. కాకపోతే కొద్దిగా డిఫరెంట్‌గా అయితే తీసుకొనొచ్చారన్నమాట. దీనిలో మనం చూసుకున్నట్టయితే 8 Gen 3 ప్రాసెసర్ LPDDR5X టెక్నాలజీతో మనమైతే ఈ మొబైల్‌లో అయితే మనమైతే ర్యామ్ టెక్నాలజీ కూడా చూసుకోవచ్చు. బేస్ వేరియంట్ మనకైతే 12 GB ఆర్ 8 GB కూడా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. మాక్సిమం 12 GB అయితే తీసుకొస్తారని చెప్పేసి లీక్స్ అయితే చెప్తున్నాయన్నమాట. అలాగే 8K రిజల్యూషన్‌తో మనకైతే వీడియో అయితే రికార్డింగ్ అయితే ఉంది. మరి చూడాలి ఎంతవరకు ఈ మొబైల్ అనేది స్టాండ్ అవుతదో. మరి చాలా గ్యాప్ తర్వాత యాసెస్ రాగ్ వచ్చింది కాబట్టి గేమర్స్ మళ్ళీ తీసుకొని వాడతారో మరి లేదంటే ఏమవుద్దో చూడాలన్నమాట. అదొక బెస్ట్ సిరీస్ కింద అయితే ఉంటది గేమర్స్‌కి. నేను కూడా చూసాను. చాలా మంది డ్రీమ్ ఫోన్స్ కింద కూడా పెట్టుకునేవాళ్ళు ఇదివరకు మనం యాసెస్ రాగ్ చూసుకున్నట్టయితే. మళ్ళీ ఇండియాలో వస్తుంది కాబట్టి చూద్దాం అది ఎంతవరకు సక్సెస్ అవుతదో. అలాగే నెక్స్ట్ మొబైల్స్‌లో మనం చూసుకున్నట్టయితే పోకో నుంచి అన్నమాట. పోకో X6 అండ్ X6 Pro అండ్ X6 Neo కింద అయితే మనకైతే ఇండియాలో జనవరిలో లాంచ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఆల్రెడీ X6 Pro అయితే మనకైతే బయటకైతే వచ్చిందన్నమాట. ది ప్రిడేటర్ అని చెప్పేసి అయితే మనకైతే పోకో అయితే టీజ్ చేయడం అయితే స్టార్ట్ చేసింది. ది ప్రిడేటర్‌లో మరి ఏం తీసుకొస్తున్నారు అనుకుంటే డైమెన్సిటీ ప్రాసెసర్ మనకి 8300 అల్ట్రా అయితే మనకి ఆ మొబైల్ అయితే యూజ్ చేయడం అయితే జరుగుతుంది. ఇది కూడా బడ్జెట్ ప్రైస్ సెగ్మెంట్‌లో మనకి X సిరీస్ అయితే చూస్తాం. 20-25K ప్రైస్ సెగ్మెంట్‌లో మనకైతే ఈ మొబైల్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. అలాగే X6 అండ్ X6 Neo మనం చూసుకున్నట్టయితే రెడ్మీ నోట్ సిరీస్ కాపీడ్ అనమాట. నో నోట్ 13 Pro అండ్ 13 Pro Plusని X6 అండ్ X6 Neo కింద అయితే మనకైతే తీసుకొని వస్తున్నారు.
X6లో మనం చూసుకున్నట్టయితే 7S Gen 2 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తున్నారు. అదే X6 నియోలో మనం చూసుకున్నట్టయితే 6080 ప్రాసెసర్ అయితే యూజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. X6 ప్రోకి అలాగే నోట్ 13 ప్రో ప్లస్ కి చాలా డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. అది 7200 అయితే ఇది 8300 అల్ట్రా ప్రాసెసర్ అయితే మనకైతే తీసుకురావడం జరుగుతుంది. మరి పోకో గేమింగ్ అనేది అందరికి తెలిసిందే కాబట్టి చూద్దాం. మరి మదర్ బోర్డ్ ఇష్యూస్ ఆల్రెడీ X సిరీస్ నుంచే స్టార్ట్ అని చెప్పేసి చాలా వరకు లీక్స్ అయితే ఉన్నాయి కదా. చాలా వరకు ఫేస్ చేశారు కూడా మదర్ బోర్డ్ ఇష్యూస్. X3 ప్రో నుంచి అయితే వచ్చినాయి అని చెప్పేసి. మరి X6 లో వాళ్ళు మదర్ బోర్డ్ ఇష్యూస్ ని ఇంప్లిమెంట్ చేసి తీసుకొని వచ్చారా లేదా అనేది మనకైతే లాంచ్ అయితే కానీ తెలియదు. మాక్సిమం అదైతే వస్తుందని చెప్పేసి లీక్స్ అయితే ఉన్నాయి. జనవరిలో వచ్చే అవకాశాలు ఉన్నాయి, లేదంటే ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో అయితే లాంచ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే నెక్స్ట్ మొబైల్ మనం చూసుకున్నట్టయితే నథింగ్ నుంచి అనమాట. నథింగ్ నుంచి మనం ఇప్పటి వరకు 30K ప్రైస్ అబవ్ బడ్జెట్ లో మనం అయితే చూసాం కదా. అది కూడా స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్స్ తో మనం అయితే నథింగ్ లో చూసాం అనమాట. నథింగ్ ఫోన్ 1 అండ్ నథింగ్ ఫోన్ 2 ఈ రెండే లాంచ్ చేసింది. ఈ రెండు కూడా ది బిగ్గెస్ట్ మార్క్ అయితే సెట్ చేసుకున్నాయి. నథింగ్ ఫోన్ 2 అయితే ప్రైస్ హెవీ అయిందని అయితే అన్నారనమాట. కాకపోతే దాని ఫ్యూచర్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఒక 5K లోపు అయితే తెచ్చుంటే అది ఒక హిట్ అయ్యే అవకాశం అయితే ఉండేది ఆ టైంలో. ఇప్పటికి దాని అయితే అండర్ రేటెడ్ మొబైల్ అనేది చెప్పుకోవచ్చు. కాకపోతే ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే నథింగ్ ఫోన్ 2 అయితే మనకైతే బయట అయితే ఇస్తుంది. అలాగే దాని యొక్క ఓఎస్ అయితే చాలా డిఫరెంట్ గా అయితే ఉంటది అనమాట. మరి ఆ నథింగ్ ఫోన్ ప్రైస్ రేంజ్ మనం చూసుకున్నట్టయితే ఎప్పుడు చూసినా 30K అబవ్ 40K అబవ్ అయితే చూసాం. మామూలు ప్రైస్ ఇది సేల్స్ టైంలో నథింగ్ ఫోన్ 1.5 ఇయర్ తర్వాత మనకి 20K అయితే వచ్చింది కదా. మరి ఇప్పుడు దాన్ని నథింగ్ ఏంటంటే బడ్జెట్ సెగ్మెంట్ లో కూడా అయితే రాబోతుంది అని చెప్పేసి అంటున్నారు అనమాట. బడ్జెట్ అంటే 20K లోపు అయితే కాదు, 20K అబవ్ 25 to 30K ప్రైస్ సెగ్మెంట్ రేంజ్ లో మనకైతే నథింగ్ నుంచి నథింగ్ ఫోన్ 2A అయితే వచ్చింది అనమాట. నథింగ్ ఫోన్ 2A మనకైతే లీక్స్ ప్రకారం ఆల్రెడీ డిజైన్ అయితే బయటకు వచ్చింది. ఇది ఒక సపరేట్ వేగర్ డిజైన్ కింద అయితే ఉందన్నమాట. మరి ఆ డిజైన్ నచ్చిందో లేదో మీరు అయితే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నథింగ్ ఫోన్ 2A లో మనం చూసుకున్నట్టయితే డైమెన్సిటీ ప్రాసెసర్ తో అయితే వీళ్ళైతే వస్తున్నారంట. డైమెన్సిటీ 7200 అల్ట్రా ప్రాసెసర్ తో మనకైతే ఈ మొబైల్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి 7200 అల్ట్రా అంటే 25K రేంజ్ లోనే వేరే మొబైల్స్ అయితే పెడతాయి కాబట్టి మరి నథింగ్ లో మన కెమెరా ఇంప్లిమెంటేషన్ బాగుంటది కాబట్టి మరి 30K ప్రైస్ సెగ్మెంట్ లో అయితే మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీనిలో కూడా మనకి 50 మెగాపిక్సెల్ కెమెరా అయితే వాళ్ళైతే తీసుకొస్తామని చెప్పేసి అన్నారు. డ్యూయల్ కెమెరా 50-50 అయితే తీసుకొని వస్తారు. ఫ్రంట్ చూసుకున్నట్టయితే 16 మెగాపిక్సెల్ కెమెరా, సేమ్ నథింగ్ డిజైన్ మనం చూసుకున్నట్టయితే కొద్దిగా డిఫరెంట్ అయితే ఉందన్నమాట. ఈసారి హారిజాంటల్ గా అయితే పెట్టారని చెప్పుకోవచ్చు మనం కెమెరాని చూసుకున్నట్టయితే. మరి నథింగ్ ఫోన్ 2A లో మనం ఈ చేంజెస్ ఎలా వస్తాయో చూద్దాం అనమాట. మరి అది జనవరిలో లాంచ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయంటున్నారు. కాకపోతే జనవరిలో అయితే రాదని చెప్పేసి అనుకుంటున్నాను. ఒకవేళ వచ్చేటట్టయితే నథింగ్ ముందు నుంచే టీజింగ్ అయితే స్టార్ట్ చేసేస్తుంది. ఫిబ్రవరి ఆర్ క్వార్టర్ 1 ఆఫ్ 2024 ఇయర్ లో మనకైతే చూసుకోవచ్చు. మార్చ్ లోపు అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్ వీడియో వచ్చినప్పటికీ అప్కమింగ్ మొబైల్స్ మనం చూసుకున్నట్టయితే ఫ్లాగ్షిప్ మొబైల్స్ అలాగే మనకి బడ్జెట్ ప్రైస్ సెగ్మెంట్ లో మనం చూసుకున్నట్టయితే ది బెస్ట్ మొబైల్స్ అయితే లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కదా. మరి చూద్దాం ఏ ఫోన్ హిట్ అవుద్దో ఏ ఫోన్ ఫట్ అవుద్దో చూద్దాం అనమాట. ఈ వీడియో ఎలా అనిపించిందో మీరు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే అలా వెళ్లే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.